మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్, ధాత్రి, మేఘన ఇక రమ్య, కిరణ్ ఈ మహల్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక గదికి మంత్రించిన తాయెత్తులు కట్టి ఉంటారు. మొత్తం కూడా కట్టేసి లాక్ చేసి ఉంటుంది. ఆ గది డోర్ని ఎందుకు ఇలా మంత్రించిన తాయెత్తులతో కట్టేసి లాక్ చేశారు అని, ఎందుకు మహేష్ అని అక్కడున్న వాచ్మెన్ మహేష్ని మేఘన, కేదార్, ధాత్రి అడుగుతూ ఉంటే, ఈ గదిలో దెయ్యం ఉందని కొందరు, మహాశక్తి ఉందని కొందరు, దుష్టశక్తి ఉందని కొందరు, ఎవరెవరో ఏదేదో ఎన్నెన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ గదిలో దెయ్యమే ఉండుంటుంది. ఈ గదిలోకి వెళ్ళిన ఎవ్వరు కూడా ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. ప్రాణాలే పోగొట్టుకున్నారు. అందుకే ఈ గదికి ఇలా తాళం వేస్తుంది అని వాచ్మెన్ మహేష్ చెప్తూ ఉంటే, చూడు మహేష్, ఈ గది అవతల ఉన్నది మనిషికి మించిన శక్తి అయితే అసలు ఈ గదిని టచ్ చేయటానికి అందరూ భయపడతారు. ఏదేమైనా ఈ గదిలో ఏముంది అన్నది నేనైతే కనిపెడతాను కదా. అటువంటప్పుడు ఈ గది లోపలికి వెళ్ళి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మొత్తం నేను తెలుసుకోవాలి అని ధాత్రి అంటూ ఉంటుంది. చూడండమ్మా, ఈ ఇంట్లో రాత్రిపూట ఉండడం చాలా ప్రమాదకరం. ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడ రాత్రిపూట స్టే చేయడం మంచిది కాదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అని మహేష్ అంటాడు. అప్పుడే మీనన్ తన మనుషులతో ఆ మహల్ దగ్గరికి వచ్చి కేదార్, ధాత్రిని గమనిస్తూ ఇక వాళ్ళని చూస్తూ ఉంటాడు. లేదు, ఇక్కడ దెయ్యం లేదు, ఏమి లేదని నేను నిరూపిస్తాను. ఈ ఇంటి నుంచి పారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి వెనక్కి రప్పిస్తాను. అందరూ ఇక్కడ ఉండేలా చేస్తాను, చూస్తూ ఉండు అని ఇక జేడి వాచ్మెన్ మహేష్తో చెప్తూ ఉంటుంది.